అందరికీ. ఆహ్, నన్నేమో ఇందులో ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ ఇచ్చిండన్న. ఈడనేమో అంటే క్యారెక్టర్ తగ్గట్టు మాట్లాడాలి ప్రమోషన్స్‌లో అంటారు గదా! ఓకేలే నాకున్నది వచ్చినట్టు మాట్లాడతా. వచ్చినట్టు. గోదాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం గ్రీట్ చేయనియండి మీ అందరిని వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ప్రేమతో మా దగ్గరికి మమ్మల్ని విష్ చేయనీకి వచ్చినందుకు, మా ట్రైలర్ లాంచ్‌కి వచ్చినందుకు. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ వచ్చి మా కోసం టైం తీసుకొని మాకు కవరేజ్ ఇస్తున్నందుకు. డెఫినెట్లీ మీరందరూ మా సినిమాని, మేమ్ ఫేమస్ సినిమాని కూడా అట్లనే పుష్ చేసి సార్ మీరందరూ సాయంతోనే ఇదంతా అయ్యింది. అండ్ ఈ సినిమాకి కూడా అట్లనే సాయం చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్. డైరెక్టర్ అసలు ఫస్ట్ నాకు గోదావరి స్లాంగ్ అంటేనే కష్టమైపోయింది. అంటే ఫస్ట్ అసలు తెలీదు నాకు. ఎప్పుడు పోయింది కూడా లేదు. షూటింగ్‌కి పోవడమే ఫస్ట్ టైం నేను గోదావరికెళ్ళడం. సరే స్లాంగ్ ఏదో అన్న వాళ్ళతోని కసిరెడ్డి అన్న వాళ్ళతోని ఒక ట్రాన్స్‌లేటర్‌ని విజయ్‌ని పెట్టుకొని మన అన్న వాళ్ళతోని వీళ్ళందరి సాయంతోని గోదావరి స్లాంగ్ నేర్చుకోవడానికి ఎవ్రీడే రిహార్సల్ చేసుకుంటూ చేసిన. ఇక డైలాగులు మారుస్తూ ఉంటారు కదా! ఆన్ షూట్‌లో గూడా, లొకేషన్‌లో గూడా రేపు షూట్ అంటే ఇవాళ మార్చడం ఇట్లాంటివి అయితున్నప్పుడు ఈ అన్నొచ్చి ఇప్పుడు ట్రైలర్‌లో మీరు ఒక డైలాగ్ చూసిర్రు కదా! ఆల్రెడీ గోదావరి స్లాంగ్ మాట్లాడడమే మస్తు కష్టమైతది నాకంటే. అన్నొచ్చి సుమంత్ డైలాగ్ ఏంటంటే సుమంత్ ఏం లేదు ఇప్పుడు పోనీ చెప్పండి ఏం చేయమంటారు? జి జువ్వలు కాల్చి బిర్యానీ మీద జీడిపప్పులు చల్లి ఐ లవ్ యూ అని పాట పెట్టి చాక్లెట్లు ఇచ్చి కొలుల్లోకి దూకి కమల పూలేమో తెచ్చిమంటారా? పోనీ అలా ఏమైనా కన్విన్స్ అవుతారా? అంటే నాకంత తియ్యగా మాట్లాడడం నాకసలు రానే రాదు. అది మస్తు కష్టమైతది. డెఫినెట్‌లీ ఈ సినిమా అదే ఇప్పుడు 'గోదావరి మెలోడీ' సాంగ్ లాంటిదైతే 'తెలంగాణ ఫోక్ సాంగ్' లాంటిది. 2 సాంగ్స్ బావుంటాయి. యాహ్! ఆహ్, అంత తియ్యగా నా టోన్‌ని మార్చిందైతే డెఫినెట్‌లీ 'గోదావరి గట్టుపైన' టీమ్ డైరెక్టర్ అన్న, కసిరెడ్డి అన్న వీళ్ళందరితో మాట్లాడడమే. మా విజయ్ ట్రాన్స్‌లేటర్ అండ్ అక్కడ మా చాలా అన్న వాళ్ళున్నారు. భీమవరం సైడ్ నాకు చాలా హార్ట్‌కి దగ్గర అన్న వాళ్ళందరితో మాట్లాడి నాకు అచీవ్ ఇన్ ద సెన్స్ డెఫినెట్‌లీ అక్కడ పుట్టి పెరిగినట్టయితే రాదు. కానీ మీలాగా సౌండ్ అవ్వడానికి, మీలాగా స్వీట్‌గా సౌండ్ అవ్వడానికి చేయాల్సిన ప్రయత్నం అంతా చేసినా. మీ అందరికీ డెఫినెట్‌గా నచ్చుతదని అనుకుంటున్నా నేను. ఆహ్, యాహ్! ఇంకో విషయం నిధి గురించి చెప్పాలి. ఆహ్, చాలా అసలు ఫస్ట్ ఈమెను తీసుకున్నప్పుడు తెలుగులో కొంచెం కూడా రాదు ఈమెకి. అంటే ఇప్పుడు కూడా రాదు. మాట్లాడడం పర్ఫెక్ట్‌గా పాపం బాగా ప్రాక్టీస్ చేసి మన కోసం తెలుగులో సౌండ్ అవ్వడానికి అదంతా 2, 3 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తుంది. ఇట్లా తెలుగులో మాట్లాడు మంచిగుంటది. దగ్గరగా అనిపిస్తావు అప్పుడే మనుషులకి అని, ఆడియన్స్‌కి అని. ఆహ్, చాలా కష్టపడేది. అంటే ఇటు రా, అటు పో అనడం కూడా తెలీదు ఆ అమ్మాయికి తెలుగులో. అచ్చమైన గోదావరి అమ్మాయిలా చేయాలి క్యారెక్టర్. ఒక్కరోజు గూడా, ఒక్కరోజు గూడా సినిమా ఒక 30, 40 రోజులు నిధి డేట్స్ అయితే, ఒక్కరోజు గూడా తెలుగు తప్పు మాట్లాడింది అని షాట్ ఎప్పుడు కట్ గాలే. అంటే రేపు షూట్ అంటే ఇవాళ ఎవ్రీ లైన్ డైలాగులు మళ్ళా మొనోలాగులుంటాయి ఈమెకి. ఎవ్రీ లైన్ 4, 5 సార్లు రాసేసుకొని అది బట్టి కొట్టి మంత్రాల్లాగానే. ఇంకా నువ్వు రెడీ అంటే చెప్పేయడమే. ఆ హార్డ్ వర్క్ చూసి నాకు పిచ్చిలేసింది. అంటే నాకు స్లాంగ్ మారిస్తేనే నా ట్రైలర్‌లు, టీజర్‌లు చూసి ఇంత అప్రిసియేషన్ నాకొస్తున్నప్పుడు, ఆమె తెలుగులో మాట్లాడింది. తెలుగు అసలు ఇటు రా, అటు పో అనడం కూడా తెలవదంటే వెరీ నైస్. హార్డ్ వర్క్‌కి హ్యాట్స్ ఆఫ్. వెరీ నైస్. అండ్ రీను, శ్రీలాస్య అమేజింగ్ టాలెంట్ వీళ్ళు గూడా. బ్యూటిఫుల్ పెర్ఫార్మన్సెస్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా వల్ల మీ వల్ల సినిమాకి చాలా చాలా మంచి యాడ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్.